శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రోటరీ నగర్లో గల ఓ ఇంట్లో అర్ధరాత్రి దాటిన వేళ అనగా శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎన్ఆర్ఈజీఎస్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని అలివేణి అనే మహిళ గురువారం తన స్వగ్రామానికి వెళ్లగా ఇదే అదునుగా గమనించిన దొంగలు అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి లోనికి చొరబడ్డారు. 2 అల్మరాలను పగలగొట్టి 40 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, 18,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారని బాధితురాలు తెలిపింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు అలివేణి సార్. నేను రాత్రి నిన్న ఫీల్డ్కి వెళ్ళి అక్కడి నుంచి మా సొంతూరు హెడ్ హాస్పిటల్ వెళ్ళిపోయింది. రాత్రి అక్కడ ఉండిపోయాను. ఉదయం వేసి ఇల్లు తలుపులు తీసుకుంటూ ఫోన్ చేశారు. వచ్చాను సార్. చూసేసరికి ఎదురువన్నీ లాకులు కొట్టేసి ఆ లోపల బీరువా లాకులు కొట్టేసి 40 తులాల పైగా బంగారం పోయింది సార్. వెండి 10 తులాలు ఇలా పోయింది సార్. డబ్బులు 18,000 రూపాయలు పోయింది సార్. నేను వచ్చేసరికి అన్నీ తీసేసి ఉన్నాయి సార్. మొత్తం ఎటువంటి అన్నీ చాలా చెదరైపోయినాయి సార్. డైమండ్ నెక్లెస్, డైమండ్ రింగ్స్, డైమండ్ బ్రాస్లెట్స్, డైమండ్ కొన్ని